హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. మొత్తానికి మిరాయి మూవీ అయితే థియేటర్లోకి వచ్చేసింది అనమాట. చాలా అద్భుతంగా ఉంది. హనుమాన్కి సంబంధించి చాలా మంది కంపేర్ చేస్తున్నారు. హనుమానే, మిరాయే. అండ్ మిరాయిలో విఎఫ్ఎక్స్ కావచ్చు అండ్ తేజ సజ్జా యాక్టింగ్ కావచ్చు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు అండ్ రివ్యూస్ అన్నీ వస్తున్నాయి. అలాగే మిరాయి సినిమాకి సంబంధించి తేజ సజ్జా యాక్టింగ్ కన్నా కూడా అండ్ ఓవరాల్గా కామన్గా ఏ సినిమా అయినా సరే విలన్కి అంత క్రేజ్ ఉండదు, హీరోనే చాలా హైప్ ఉంటుంది. కానీ మిరాయి సినిమా విషయానికి వస్తే మంచు మనోజ్ గారు విలన్ క్యారెక్టర్లో చేశారు. విలన్ క్యారెక్టర్ హీరోకి ఈక్వల్గా ఉండిందనమాట. సినిమా మొత్తంలో అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పి రివ్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా అద్భుతంగా సెట్ అయిపోయింది. అండ్ శ్రేయా గారు అండ్ జగపతి బాబు గారు అండ్ హీరో అండ్ నాయక్ చాలా అద్భుతంగా చేశారట. అండ్ అంటే సినిమా అనేది న్యాచురల్గా స్టోరీ పరంగా చాలా కంటిన్యూ అయిపోయింది. ఎవరి క్యారెక్టర్ ఎందుకు పెట్టారు అనే ఇన్వాల్వ్మెంట్ లేకుండా చాలా అద్భుతంగా జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇందులో చాలా ఎలిమెంట్స్ సర్ప్రైజింగ్గా ఉన్నాయన్నమాట. మీరు అనుకునే అతిథులు కూడా సినిమాలోకి ఎంటర్ అవ్వడము, అంటే ఏదో ఒక విధంగా వాళ్ళని చూసుకుంటాం అనమాట సినిమాలో. సో విజువల్స్ ఏంటి అనేది, ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది, ఆ ఎలిమెంట్స్ అనేవి నేను మీకు చెప్పలేను కాబట్టి, సో ఆ ఎలిమెంట్స్, ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అనేవి నేను సినిమాలోనే మీరు ఖచ్చితంగా చూడాలి. కాబట్టి అసలు సినిమా రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయి, సినిమా చూసిన వాళ్ళని ఒకసారి అడుగుదాం, వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది కూడా ఒకసారి అడిగితే మనకు క్లారిటీ వస్తుంది కదా మిరాయి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. లెట్స్ కమ్. సినిమా మాత్రం బాగుందండి. ప్రతి హిందూ, ప్రతి ఒక్క తెలుగువాడు, ప్రతి ఒక్క ఇండియన్, ప్రతి మనిషి ఈ సినిమా చూడాలి. ఎందుకంటే అసలు ఒక హనుమాన్ సినిమా తర్వాత అలాంటి ఎలివేషన్స్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకు తేజ సజ్జా గారు అలాంటి సినిమాలు చేస్తున్నారు. ఫ్యాన్ ఇండియా స్టార్ ఇప్పుడు అయిపోయాడు ఈ సినిమాతో. మన మంచి మనోజ్ కంబ్యాక్ అనుకోవాలి. ఈ సినిమాతో విలన్ గా మాత్రం అదరగొట్టేశారు. ఈ సినిమాలో హనుమాన్ రేంజ్ లో ఉందండి. హనుమాన్ కనిపిస్తాడు మనకి, ఈ సినిమాలో రాముడు కనిపిస్తాడండి. హనుమాన్ మించి ఉంది సినిమా. కంపల్సరీ చూస్తే తెలుస్తుంది, అనడం కాదు, కంపల్సరీ చూడండి అందరు థియేటర్కి వచ్చి. మనోజ్ గారు విలన్ పాత్రకు 100% సెట్ అయ్యారండి. ఈ సినిమా తర్వాత అన్నకు ఇంతకు మించి పాత్రలు వస్తాయని అనుకుంటున్నాను తప్పకుండా. హీరోయిన్ మాత్రం యాక్టింగ్ సూపర్ అండి. హీరోయిన్ అందాలతో అదరగొట్టేశారు. హీరోయిన్ సూపర్ అంటే సూపర్ చేశారు. పార్ట్ 2 ఉంటుంది కంపల్సరీ. మిరాయి జైత్రయాత్ర ఉంటుంది. పార్ట్ 2లో మనం విలన్ వచ్చేసి హీరో రానా గారు. ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, యాక్టింగ్. ఈ సినిమా నాకు తెలిసి ఇప్పుడు 60 కోట్లు పెట్టి తీసినట్టు లేదండి, ఒక 100 కోట్ల పైన 200 కోట్లు పెట్టి తీసినట్టు అంతకు మించి ఉంది సినిమా. ఇది సినిమా మాత్రం సూపర్ తీశారండి. రేటింగ్ అవుట్ ఆఫ్ 10 నాకు తెలిసి ఇప్పుడు విశ్వప్రసాద్ గారికి ఇన్ని రోజులు చాలా సినిమాలు పోయినాయి. ఈ సినిమాతో అవన్నిటికి అంతకంటే డబుల్ మించి సంపాదించుకుంటానని అనుకుంటున్నాను నేను. చింపేశాడని చెప్తాను మనోజ్ అన్న. అంటే ఆయన విలన్ గా చేసి హీరో అనిపిస్తున్నాడు నాకైతే అనిపిస్తుందన్న. చాలా అంటే చాలా ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పుడు చూసుకుంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నాకైతే మనోజ్ అన్న. చాలా నచ్చింది నాకైతే. అంటే ఇప్పుడు మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఏదైనా రివీల్ చేశారా అంటే అర్థం కాలేదు. ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారంట. అలా ఏం లేదు, అక్కడ ఏం లేదు, జస్ట్ ఇలా వచ్చినట్టు చూపిస్తారు, ఏముండదు అలా ఏమి. సినిమా చాలా బాగుంది, ఒక మంచి సినిమా. అలా ఏం లేదు, హీరోయిన్ ఉంటేనే బాగుంటుంది. అంటే సాంగ్ కట్ చేశారు కాబట్టి అలా అనిపిస్తుంది వీళ్ళందరూ. కానీ సాంగ్ అక్కడ అవసరం లేదు కాబట్టి కట్ చేశారు, లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేశారు. కానీ సినిమా చాలా బాగుంది. చింపేశారు, వన్ మ్యాన్ షో అని చెప్తాను ఇంక అంతే. ఆయన చాలా బాగా యాక్టింగ్ చేశారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలన్న సినిమా అయితే చాలా బాగుంది. అంటే అనుమానం వచ్చిన తర్వాత అదే సినిమా వస్తుంది, అదే బ్యాక్ డ్రాప్లో అనుకున్నా. కానీ సినిమా చూసిన తర్వాత అనిపించింది ఓ అమ్మ ఏ సినిమా వచ్చినా కూడా బాగుంటుంది, మనోడు సెట్ అవుతుంది అని అనిపించింది. ఆయన ఈ సినిమాలో విలన్ గా చేసి హీరో అనిపించుకున్నారు. నాకైతే అలా అనిపించింది. అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాడు ఆయన. వన్ మ్యాన్ షో ఆయన. ఎవరు అన్నారు? మీరే అడుగుతున్నారు అంతేగాని ఎవరు అనట్లే ఆ మాట. అది ఎవరు అనట్లే, మీరే అడుగుతున్నారు లాగ్ ఉందేమో అని. సినిమా చాలా బాగుందన్న, ఎవరు నమ్మకండి. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. శ్రీరాముడి క్యారెక్టర్ లో ప్రభాస్ ఉన్నారని అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? లేదు, ప్రభాస్ లేడన్న, ఎక్కడ కనపడలేదు, రివీల్ చేయలేదు మనకైతే. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఇంకా వారంలో యాడ్ చేస్తారు, చూద్దాం. హనుమాన్ కి కంపేర్ చేసి కంపారిజన్ ఆ సినిమాని ఈ సినిమానే. కాకపోతే ఈ సినిమాని ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. కలెక్షన్ వైజ్ ఒక 500 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బ్రో ఇల్లు అద్దెకి తీసుకుంటే కట్టపోతే అంటారు కిరాయి. ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు. బాజాయి సినిమాలో ఉన్నాడు హీరో తేజ. సినిమా మాత్రం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మన అపాయం అనగానే వస్తుంది అంబికా సినిమాలో హీరో తల్లి క్యారెక్టర్ శ్రేయ. మామూలుగా లేదు థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఉంది బ్రో. క్లైమాక్స్ మాత్రం ఊరా లెవెల్లో ఉంది. మన కార్తీక్ అటెంప్ట్కి ఆన్సర్ చెప్పుకోవాలి. ఈయన చూసి మన ఓమృత్ గారు నేర్చుకోవాలి. ఆదిపురుష్ మూవీ గ్రాఫిక్స్కి ఎలా తీస్తాడు, ఈయన ఎలా తీస్తాడు తక్కువ బడ్జెట్లో అని. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. మన మనోజ్ అన్న క్యారెక్టర్ కానివ్వండి,
మన శ్రీ గారి క్యారెక్టర్ కానీ, మన రీతి గారి క్యారెక్టర్ కానివ్వండి, మన గెటప్ సింగ్ క్యారెక్టర్ కానివ్వండి, జయపతి గారి క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ రిలీజ్ ఇస్తారు. ఇప్పుడు నేరేషన్ స్టోరీ మాత్రం వేరే లెవెల్ ఉంది. ముఖ్యంగా మన హనుమాన్ సినిమాతో తేజ సజ్జా పాన్ ఇండియా లెవెల్ ఎంత రెట్టింపించాడో ఈ సినిమాతో ఇంకా రెట్టింపు అంత పెరుగుతాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి హిస్టారికల్ పార్ట్ ని తవ్వి తీసుకొచ్చి మనకు చూపించాలంటే మామూలు విషయం కాదు. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కి హ్యాండ్స్ అప్ అని చెప్పుకోవచ్చు. సినిమా పరంగా వేరే ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ట్రేడ్ చూడాల్సిన సినిమా బ్రో. హీరోయిన్ క్యారెక్టర్ రీతిక గారు, ఆమె లేకపోతే సినిమా స్టోరీ నరేషన్ లాస్ట్ వరకు రాకుండా పోవచ్చు అన్నది. నిజంగా మెయిన్ రోల్ ఇద్దరే, ఒకటి అంబికా శ్రీ గారి క్యారెక్టర్, హీరో రీతిక క్యారెక్టర్. వీళ్ళిద్దరు క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. ప్లస్ పాయింట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టోరీ నేరేషన్, మనకు తెలిసిన విషయాన్ని ఇంకా ఆ కళ్ళకు ఆకట్టుకునేట్టు బ్యాక్గ్రౌండ్ తో చూపించడము, ఇంకా కార్తిక్ ఘట్టమైన డైరెక్షన్ వేరియేషన్ లో ఇలా ఉంటుందని చూపించడం బాగా అనిపించింది. ఇంటర్వెల్ సీన్ మాత్రం 15 నిమిషాలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ గరుడాతో ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అదైతే సూపర్ అనమాట. కనీసం లిటరలీ గూస్ బంప్స్ అనమాట. అందులో ఏ కొరతలు కానీ 60 కోట్లు ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే చాలా గ్రేట్ అండి. విజువల్ ఎఫెక్ట్స్ బీజిఎం కి కొరతలేదు, చాలా బాగుంటాయి విజువల్ ఎఫెక్ట్స్ కానీ బీజిఎం కానీ. బట్ రాసుకున్న స్టోరీ పాయింట్ ని రేట్ చేసుకుంటూ తీసుకెళ్లారు కానీ స్క్రీన్ ప్లే విషయంలో సెకండ్ హాఫ్ లో కొంచెం స్లోగా తీసుకెళ్ళడం వల్ల అది కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. బట్ క్లైమాక్స్ ఏంటంటే చాలా ప్యాలుగా తేలిపోయింది. అంటే మనోజ్ గారు ఆ ఫైట్స్ కానీ, మనోజ్ గారిని చూపించిన విధానం కానీ, ఆ పవర్ఫుల్ రోల్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన రోల్స్ అండ్ ఆ క్యారెక్టర్, ఆయన ఫైట్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఏదైతే తేజ గారి మధ్య మన మనోజ్ గారి మధ్య జరిగే ఆ సీన్ ఉంటుందో, ఆ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ అది మైనస్ అని చెప్పాలి. చాలా పవర్ఫుల్ గా చూపించి క్లైమాక్స్ చాలా తేలిగ్గా చాలా ప్యాలుగా తేల్చేశారు. ఇంకా లాస్ట్ 10 నిమిషాలు సీట్ ఎచ్చుకొచ్చి చూస్తారు, అంత ఎక్స్పెక్టెన్స్ పెట్టుకుంటారు. బట్ ఏం లేదు, చాలా తేలిగ్గా తేల్చేశారు. రాముడు వచ్చి ఆ సీన్ కావచ్చు ఇంకా బాగా తీయచ్చు. మంచి అంటే సబ్జెక్ట్ మంచిగా ఉంది కానీ తీసే విధానం కొంచెం పేల్పుగా తేలిపోయింది. సో ఓవరాల్ గా ఒక 50 యావరేజ్ మూవీ. టేజ్ లో ట్రైలర్ చూసి ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం మిరాయి సినిమా చూద్దాం వస్తే మాత్రం కొంచెం ఎవరికి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడే మిరాయి ప్రీమియర్ చూసాను. మూవీలో ప్లస్ పాయింట్స్ బీజిఎం అండ్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ అన్న. అసలు బీజిఎం అయితే హరిగౌర గారు ఏం తాగి కొట్టారో కానీ లిటరల్లీ ప్రతి ఎలివేషన్ దగ్గర అసలు నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చాడు. అండ్ సినిమాలో 2 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన బ్రో చెప్పేశాడు. ఒకటి ప్రభాస్ వాయిస్ ఓవర్ అండ్ లాస్ట్లో రానా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ సాంగ్ కూడా అక్కడ మనకు వైబ్ అనే సాంగ్ అవసరం లేదనిపించింది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ మనోజ్ అన్న క్యారెక్టరు. నిజంగా విలన్ క్యారెక్టర్లో అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాకైతే తేజ గారిని కొన్ని సీన్స్లో డామినేట్ చేశాడు. మనోజ్ అన్నకి పర్సనల్ అడ్వైజ్ ఇస్తున్నా నేను. ఆల్రెడీ సినిమా అన్నతోటే నేను చూశాను. నా వెనక సీట్లోనే కూర్చున్నాడు. అన్నకి పర్సనల్గా చెప్పాను, అన్న ఇట్లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మూవీస్ మీరు తీస్తే మీ కెరీర్ గ్యాప్ అనేది నెక్స్ట్ లెవెల్కి ఉంటుందని చెప్పాను. సినిమా అయితే ఒకటే చెప్తున్నా అన్న, సినిమాలో తేజ చెప్పినట్టు యాక్షన్, అడ్వెంచరు, ఎమోషను, ఎలివేషను, డివోషను అండ్ ఫ్యాంటసీ అన్నీ కలగలిపి ఉన్న సినిమా ఇది ఎవరు కూడా హనుమాన్ తోటి కంపారిజన్ చేసుకోకండి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ టాప్ నాచ్ లెవెల్లో ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఎక్కడెక్కడ అయితే ఎలివేషన్స్ కావాలో, ముఖ్యంగా శ్రీరాముడు సీన్స్ వచ్చే దగ్గరనైతే మీరు లిటరల్లీ చెప్తున్నా కదా సీట్లో కూర్చోరు. లాస్ట్ 15 to 20 minutes అయితే లిటరల్లీ గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి. మెయిన్గా మనోజ్ అన్నకి తేజ గారికి జరిగే యాక్షన్ సీన్స్లో అసలు టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరు పోటాపోటీగా నటించారు. మల్టీ స్టారర్కి తెలుగు ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ వేస్తుందని చెప్పచ్చు ఈ మూవీ తోటి. అండ్ మూవీలో ఇంకొకటి చాలా ఎలిమెంట్స్ మూవీలో ఉన్నాయి. మీరు అందరూ థియేటర్లోనే ఈ మూవీని అయితే చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పచ్చు. జగపతి బాబు గారి యాక్టింగ్ అయితే నార్మల్గానే ఉంది. కానీ శ్రియా గారికి అయితే చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి సాలిడ్ పెర్ఫార్మెన్స్ అయితే పడిందని చెప్పచ్చు. ఇంకొకటి చెప్పాలి అంటే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. కొన్ని సీన్స్ జటాయు తోటి ట్రైన్ సీన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించచ్చు. ఇది ఒకటే చెప్తున్నా, 500 crores అయితే పక్కా కలెక్ట్ చేస్తుంది. ఎవరి క్యారెక్టర్ కూడా తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి అసలు ఈ క్యారెక్టర్ అవసరమా ఈ సినిమాలో ఎందుకు పెట్టారు అని అనుకోకుండా అసలు ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి ఒక. అండ్ ఇంకొకటి ఇక్కడ చెప్తున్నాను, విలన్ క్యారెక్టర్ అంటున్నారు. విలన్ క్యారెక్టర్కి కూడా ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ అనేది ఇచ్చాడు. మనోజ్ అన్న విలన్గా ఎందుకు మారాడా అనే ఒక కాజ్ని మనకు మూవీలో చూపిస్తారు. ఎక్కడ కూడా నెగిటివ్ రివ్యూస్కి తావు ఇవ్వకుండా మాత్రం అసలు
టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ చెప్పచ్చు. భైరవంతో 30% ఇచ్చేశాడు, ఈ మూవీతో 100% ఇచ్చేశాడు. మనోజ్ అన్న అపీరియన్స్ కానీ, ఆయన గాంభీర్యం కానీ, ఆయన వాయిస్ మాడ్యులేషన్ కానీ ఎక్కడ కూడా అసలు ఎందుకు పెట్టారా ఈయన అనుకోకుండా అరే ఏం చేశాడ్రా అన్న, అసలు సూపర్గా చేశాడు. ఎక్కడైతే ల్యాగ్ లేదు. 2.5 hours మేబీ ల్యాగ్ ఉంటుంది అనుకునేమో వైబ్ అనే సాంగ్ని రిమూవ్ చేశారు. అది ఆ సాంగ్ అయితే పెట్టకపోవడమే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక 10 to 15 minutesలోనే మీకు వాట్ ఈస్ వాట్ అనేది స్టోరీ అనేది మీకు మొత్తం తెలిసిపోతుంది, అసలు ఏంటి కథ అనేది. దానికి తర్వాత జరిగే స్క్రీన్లో మాత్రం కార్తిక్ ఘట్టమైన అన్న నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ చేసావు నువ్వైతే. మిరాయి 2 కోసం వెయిట్ చేస్తున్నాను. అసలు ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, మీరు హనుమాన్ తోటి కంపారిజన్ చేసుకోకుండా అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు అయితే ఇది థియేటర్కల్ వాచ్ మూవీ, ఖచ్చితంగా మీరు అయితే ఎంజాయ్ చేస్తారు మూవీని. ఓవరాల్గా అయితే ఆకలితో ఉన్న ఇండస్ట్రీకి ఫుల్ బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. ఎందుకంటే దాదాపు 4-5 months నుంచి హిట్ తర్వాత ఒక మంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు ఇండస్ట్రీకి. ఈ మూవీ తోటి అది ఫుల్ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఓజీ ఉంది. సో ఈ 2 వారాలు మాత్రం తెలుగు ఆడియన్స్కి సినీ ఇండస్ట్రీకి ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. పండగ వేసుకుంటారు మనోజ్ అన్న ఫ్యాన్స్, తేజ అన్న ఫ్యాన్స్ అయితే మాత్రం లిటరల్లీ అసలు నిజంగానే నిన్న నైట్ నుంచే ప్రీమియర్స్ చేశారు. ఆల్రెడీ నిన్న ఒక్కొక్కరు 3.25, 4, 9 రేటింగ్ ఇస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు సినిమాని. నేనైతే 3.25 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5కి. 10కి అయితే 9.5 ఇస్తాను.